హాయ్ అండి. ఇది ఒక కుర్తా అండి. ఇది నేనే స్టిచ్ చేశాను. మా పాపకని ఇది టైట్ అయిపోయిందండి. ఇది వేస్ట్‌గా ఉంది కదా! దీన్నెందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి, ఇది ఫ్యాబ్రిక్కు బావుందండి. కలర్‌ఫుల్‌గా ఉంది. కొంచెం స్టాండర్డ్‌గా ఉందండి ఫ్యాబ్రిక్కు. దానికోసం నేను ఒక బ్యాగ్ కుడదామనుకుంటున్నానండి. వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి కానీ, ఏమైనా చిన్న చిన్న సరుకులు బయటికెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి. మనం ఇంట్లో స్టిచ్ చేసిందయితే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది అని నేనే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ ఉంది కదా అని. నేనిది ఒక నార్మల్ పేపర్ లాంటి కవర్ అండి అది. నా దగ్గర వేస్ట్‌గా ఉన్నాయండి. వాటిని లైనింగ్‌కి, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మధ్యలో ఇలా పెట్టి స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. అది నేను లెంత్ ఎంత తీసుకున్నానంటే 16 ఇంచు 12-14 ఇంచెస్ అలా తీసుకున్నానండి. నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్‌ని బట్టి నేను లెంత్ తీసుకున్నాను. మామూలుగా మన దగ్గర ఏమైనా ఓల్డ్ బ్యాగ్స్ ఉన్నా కూడా వాటి సైజ్ చూసి తీసుకొని కుట్టుకోవచ్చండి. నేను ముందు పైన నాడలు కుడుతున్నాను. ఇవన్నీ ఇట్లా జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత పైన ఆ విధంగా నాడలు కుట్టేస్తున్నా అండి. నేను ఆల్రెడీ బ్యాగ్స్ బయట కుట్టానండి. మామూలుగా రూ. 1కి, రూ. 2 కని బ్యాగ్స్ కుడతారు కదా! అలా చాలా బ్యాగ్స్ కుట్టానండి. ఆ విధంగా నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది. చుట్టూ ఈ విధంగా జాయింట్ చేసేసానండి ఎక్స్‌ట్రాగా. ఎందుకంటే కొద్దిగా హెవీగా పట్టాలి అంటే కొంచెం సైడ్‌లకి జాయింట్ చేస్తే కొంచెం హెవీగా కూడా వాడుకోవచ్చు. ఎక్కువ సామాను పట్టేటట్టుగా ఉంటుంది అని ఈ విధంగా మొత్తం స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసిన తర్వాత పైన అది కనిపించకుండా నా దగ్గర పింక్ కలర్ ఫ్యాబ్రిక్ ఉందండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది సిల్క్‌ది. ఇదైతే కలర్ షేడ్ కాదు, ఏం కాదు. వాష్ చేసినా కూడా ఏం కాదు అన్నట్టుగా ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఈ విధంగా కుట్టేస్తున్నాను నేను. చుట్టూ జాయింట్ చేస్తున్నాను. కొంచెం చూడడానికి కూడా లుక్ బావుంటుందండి. ఈ విధంగా 2 సైడ్స్ జాయింట్ చేసేసుకున్నాను. ఫైనల్‌గా బ్యాగ్ ఈ విధంగా ఉందండి.